నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. నేను శాలిని. అనంతపురం జిల్లా గుర్తుపట్నంలో శనివారం రాత్రి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి 2 గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. ఇంత విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమాయమయ్యాయి. గత 2 రోజులుగా ఎండ వేడిమికి అల్లాడిన ప్రజలు ఈ వర్షం రాకతో కాస్త ఉపశమనం లభించింది. మరోపక్క ఆర్టీసీ బస్టాండ్, శాంతిప్రియ హాస్పిటల్ ఎదురుగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యవస్థంగా ఉండడంతో డ్రైనేజీ మురికి నీరు రోడ్డు మీదకు రావడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం రాకతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే పామిడి పట్నం కూడా ఒక మోస్తరు భారీ వర్షం కురిసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలంలో కొత్తపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రౌత్ ఈశ్వరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కొండేటి చిట్టిబాబు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దేశం గర్వించే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉందని కొనియాడారు. అలాంటి రాహుల్ గాంధీని ప్రధాని నరేంద్ర మోడీ టెర్రరిస్ట్ అని సంబోధించడం దురదృష్టకరమని అన్నారు. 2 సార్లు ప్రధానిగా చేసే అవకాశం వచ్చినా దానిని వదులుకున్నారని, ఆయన గొప్పతనాన్ని అందరూ గుర్తించాలని, అన్ని కులాలకు, మతాలకు సామరస్యంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేస్తున్నానని, జిల్లాలోనే అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి కృషి చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జిల్లా అధ్యక్షులైన సందర్భంగా మరి కొత్తపేట ఇన్ఛార్జి గారైన ఈశ్వరరావు గారు మరి మమ్మల్ని ఈ కాన్స్టిట్యున్సీకి రమ్మంటాం అదృష్టంగా భావిస్తాను. ఇవాళ శర్మ గారికి మేము ఎప్పుడో రుణపడి ఉంటాం. శర్మ రెడ్డి గారు ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి డిసిసి అధ్యక్షులుగా నన్ను నియమించినందుకు ముందుగా మా అంబేద్కర్ కోనసీమ జిల్లా తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున శర్మారెడ్డి గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి శర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం నా వంతుని కృషి చేస్తాను. మరి తప్పనిసరిగా మరి మీ అందరూ కూడా మరి కొత్తపేట నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో పార్టీని మరి జాయిన్ అయ్యి ముందుకు నడిపించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను అందుబాటులో ఉంటానని, అదేవిధంగా మరి వేళ మరి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో 2029లో మరి మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకునే విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో శర్మారెడ్డి గారిని మరి ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మనం కష్టపడి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు కరోనా పరిస్థితి మీ అందరూ చూస్తున్నాం. మరి జగన్ గారికి మంచి అవకాశం ఇవ్వటం జరిగింది. మరి ఆయన మరి సద్వినియోగం చేసుకోలేకపోవటం దురదృష్టకరం. మరి ఈవేళ ప్రజలు కూడా మరి జగన్ గారిని నమ్మే పరిస్థితులు లేరు. మరి అదేవిధంగా ఈవేళ నూతనంగా ఏర్పడ్డ మరి కూటమి ప్రభుత్వం కూడా మరి అది కూడా విఫలమయ్యే పరిస్థితులు ఉంది. మరి కూటమి కూడా మరి సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి ప్రగల్భాలు పలికారు తప్ప ఇంతవరకు ఏం చేసింది ఏమీ లేదు. ఒక పెన్షన్ పెంచి ఇవ్వటం తప్ప మరో కార్యక్రమం ఏమీ లేదు. మరి ఇంతవరకు కూడా అనేక సమస్యల మీద మరి పోరాడే విధంగా మా కాంగ్రెస్ పార్టీ మరి ముందుకు సాగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో మొదటి అభివృద్ధి సమావేశం నిర్వహించారు. కేంద్రం ఆసుపత్రిగా మారిన అనంతరం మొదటి అభివృద్ధి సమీక్ష సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తో పాటు ఎమ్మెల్యే విజయ్ చంద్ర పాల్గొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వైద్యులు ప్రయాణం మానుకొని జిల్లా కేంద్రంలో నివాసం ఉండాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర వైద్యులకు సూచించారు. డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో రన్నింగ్ లో ఉంచాలని సూచించారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత వైద్యులు అందుబాటులో ఉండడం లేదని, వైద్యులు అందుబాటులో ఉండాలని కోరారు. సందరం, రక్త నిల్వలు, పారిశుద్ధ్యంపై ఆరా తీసి కావలసిన వాటి నిధులు ఏర్పాటైన కమిటీ సభ్యులతో అంగీకరించారు. అన్ని మెడికల్ తీసుకురావాల్సిన ఆలోచన ఉంది. ఎక్కడ నెగ్లిజెన్స్ లేకుండా మేమందరం కూడా డాక్టర్స్ కి మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అలాగే
ఎక్కువగా సేవలు అందుబాటులో ఉండడానికి డాక్టర్లు కూడా బయట జిల్లాలకు వెళ్లకుండా ఇక్కడే అవైలబుల్ ఉండాల్సిన అవసరం కూడా నిర్దేశించడం జరిగింది. ఈ కమిటీ ఖచ్చితంగా హాస్పిటల్ డెవలప్మెంట్లోని, హాస్పిటల్ని స్మూత్గా రన్ చేయడంలోని, పేషెంట్లని ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా కృషి చేస్తూ, మా అంతు ప్రయత్నం చేస్తూ, అలాగే డాక్టర్లు కూడా తీసుకోవడం వాళ్ళంతు కూడా ప్రయత్నం చేస్తారని మేమందరం ఆశిస్తూ ఈ హాస్పిటల్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి మెడికల్ కాలేజీకి పక్కన ఉన్న హాస్పిటల్గా తయారు చేయాలని ఆలోచనలో ఉన్నాం. ఇక 1.5 సంవత్సరంలో ఖచ్చితంగా ఇక్కడ నుంచి మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా పార్వతీపురంలో వస్తారు, పక్క జిల్లాల నుంచి కూడా వస్తారు, పక్క రాష్ట్రాల నుంచి కూడా మన పార్వతీపురానికి మెడికల్ స్టూడెంట్స్ వస్తారనే విషయాన్ని మీ అందరికీ కూడా ఈ సభ ద్వారా మరొకసారి తెలియజేస్తున్నాను. మా ధ్యేయం ఒకటే, నేను ఇచ్చిన ఎప్పుడు కూడా ఎజెండాలో పార్వతీపురంకి వైద్యం కోసం పక్క జిల్లా విశాఖపట్నంకి వెళ్ళకూడదు అనేది ఖచ్చితంగా అరికట్టాలన్న ఆలోచన. ఇది ముందుకు ప్రక్షాళన చేస్తూ డెవలప్ చేయడం, మిగతా ఎడ్యుకేషన్ కానీ అలాగే స్కిల్ డెవలప్మెంట్ కానీ జాబ్స్ కానీ అవి ప్రయారిటీలో, హెల్త్ అనేది మొట్టమొదటి ప్రధానంగా తీసుకున్న ఎజెండా, దానిపైన శ్రద్ధ చూపిస్తామని మరొకసారి మీద తెలియజేస్తున్నాం. బీసీలకు పెద్దపీట వస్తామని చెబుతున్న అన్ని పార్టీలు బీసీలను నానాటికి అణతొక్కుతున్నాయని, కేవలం రెడ్డి, కమ్మ కులాల మాత్రమే చట్టసభలో స్థానం కల్పిస్తున్నారని, కులగణన జరిగేందే రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్రం కోఆర్డినేటర్ రిటైర్డ్ డీజీపీ డాక్టర్ జె పూర్ణచంద్రరావు స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం స్థానిక కొండపల్లి గ్రౌండ్స్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా కులాంధ్రప్రదేశ్ బుక్లెట్ ఆవిష్కరించారు. తదుపరి మాట్లాడుతూ, ఇంతవరకు రాష్ట్రంలో 16 పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయని, 2902 మంది ఎమ్మెల్యేలు అధికారంలోకి వచ్చారని, జనాభాలో 50% బీసీలు ఉన్నారని చెబుతూనే కేవలం 498 మందికి మాత్రమే ఎమ్మెల్యేలు పదవుల్లోకి వచ్చారని తెలిపారు. సుమారు 1000 పదవులు బీసీలు కోల్పోయారని, అంతేకాకుండా 131 బీసీ కులాలు ఉంటే వాటిల్లో 111 కులాలకు మాత్రమే అసెంబ్లీలో ప్రవేశం కలిగిందన్నారు. కేవలం కుటుంబ పాలనతో మొదట్లో బ్రాహ్మణులు, తదుపరి రెడ్డి, కమ్మ కులాలు మాత్రమే రాజ్యాధికారంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అయ్యేటువంటి పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం వస్తుంది. సో ఈ రాష్ట్రం మొత్తం మీద 242 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలు ఉంటే ఆ కులాల్లో మొత్తం కలిపి వాళ్ళకున్నటువంటి 200 కులాలే ప్రాతినిధ్యం వస్తున్నాయి. 200 కులాలు ఇంతవరకు అసెంబ్లీలో రాలా. అంటే బీసీల్లో 111, ఇంకా ఇతర కులాల్లో కూడా, అంటే ఎస్సీలో కూడా కొన్ని కులాలు ఉన్నాయి, ఎస్టీలో కూడా కొన్ని కులాలు ఉన్నాయి, ముస్లింల్లో కూడా కొన్ని కులాలు ఉన్నాయి. దాదాపుగా 200 కులాలు బీసీలతో కలిపి ఇంతవరకు ఎంటర్ కాని పరిస్థితి ఎందుకు దాపురించింది అంటే, ఈ 2 కులాలు రాజ్యం ఏలటం వలన ఈ రాష్ట్రంలో ఈ 2 కులాలకు సంబంధించి కమ్మారెడ్లు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున 1207 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 1207 ఎమ్మెల్యేలు. అంటే బీసీలు 458 అయితే కమ్మారెడ్లు కలిపి 1207 ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే వాళ్ళకున్న జనాభా కన్నా బీసీల జనాభా చాలా చాలా ఎక్కువ. అదే యాదవులు, గౌడ్లు కలిపితే 114 మంది అయ్యారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు. యాదవులు, గౌడ్ల జనాభా కమ్మారెడ్ల జనాభాతో సమానంగా కానీ ఎక్కువగానే ఉంటుంది. లేదు తక్కువ ఎక్కువ ఉందంటే కులగణన చేపట్టండి, చెప్పండి ఎవరి పర్సంటేజ్ ఎంతో దాని ప్రకారం ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వండి, వాళ్ళు గెలవనివ్వండి, వాళ్ళ అసెంబ్లీల్లో ఎంటర్ కానివ్వండి, వాళ్ళ కులాలకు సంబంధించిన జనాలకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి వాళ్ళకి మార్గాలు ఇవ్వండి. మీరు ఎన్నాళ్ళు వెళ్తారు ఇట్లా? అందువల్ల ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ ఈ విషయంలో బీసీలను చైతన్యపరిచే కార్యక్రమాన్ని చేపట్టింది. కులగణన చేయమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ కూడా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలోనే ఉంది. టీడీపీ మేనిఫెస్టోలో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏమన్నారు? బీసీలకి స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఇస్తా అన్నారు. 34% రిజర్వేషన్లు ఇవ్వాలంటే క్యాస్ట్ సెన్సస్ చేపట్టాలి. క్యాస్ట్ సెన్సస్ చేపడితేనే అది ఎంపీరికల్ డేటా అవుతుంది. కాబట్టి మీరు ఏదన్నా జీవోలు ఇస్తే రేపొద్దున కోర్టులు కొట్టే. పార్వతీపురం మన్యం జిల్లా
గుమ్మ లక్ష్మీపురం మండలం ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ను శనివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేసిన పాల్కొండ డీఎస్పీ ఎం రాంబాబు. ఈ సందర్భంగా డీఎస్పీ రాంబాబు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిశీలించి స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి తగు సూచనలు అందజేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారుల వారు ఇచ్చిన సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన సిబ్బందికి సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో యువత మత్తు పదార్థాలకు బానిసవ్వకుండా ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించానని ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉందన్నారు. యువత చెడుదారులో వెళ్లకుండా మంచి ప్రయోజకులుగా చేసేందుకు మన పోలీస్ శాఖ తరపున గిరిజన యువతకి పోలీస్ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ అవ్వడానికి ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. ఆయనతో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి, ఎస్ఐ శివప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. సహచార ఎమ్మెల్యే నడుమ ఎమ్మెల్యే థామస్ కుమారుడు రాహుల్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. రాహుల్ పుట్టినరోజు కానుకగా జీడి నెల్లూరు నియోజకవర్గ ప్రజలకు పరిశ్రమలు తీసుకుని వచ్చి యువత కళ్ళల్లో ఆనందం చూడాలన్నారు. ఇలా చేసి మంచి నాయకులుగా నిరూపించుకుంటాం అని హామీలు వర్షం కురిపించారు. ఎమ్మెల్యే విఎం తన తండ్రిని ఆదర్శంగా తీసుకొని జీవితంలో పై స్థాయికి రావాలని ఎమ్మెల్యేలు పులివర్తి నాని, చంద్రగిరి ఎమ్మెల్యే గురజాల మనోహర్ను, చిత్తూరు ఎమ్మెల్యే మురళీమోహన్, పోతలపట్టి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్, జీడి నెల్లూరు జనసేన ఇన్ఛార్జి యుగంధర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విఎం థామస్ మాట్లాడుతూ కొంతమంది నాయకులు, కార్యకర్తలు మన పార్టీకి సంబంధించిన వాళ్ళు మనతోనే ఉంటూ అక్కడికి మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పుకుంటూ విభేదాలు సృష్టిస్తున్నారని, అలాంటి వారి మాటలు ఎవరు నమ్మకండి. జిల్లాలోని 7 మంది ఎమ్మెల్యేలు అందరూ ఐకమత్యంతో ఉన్నామని, ఎలాంటి విభేదాలు లేవంటూ తెలిపారు. నేనేం చెప్పాలన్నా మా అన్న మురళంగా చెప్పేశాడు. మా అన్న కొడుకు అన్నాడు. నాకు కూడా థామస్ అన్న అన్న కొడుకు నాకు కొడుకే కాబట్టి ఆ కొడుకుని మీ అందరూ ఆశీర్వదించడానికి వచ్చారు. మేము కూడా మీతో పాటు మీకు 100 ఏళ్ళు ఉండాలని రాహుల్ ఆశీర్వదిస్తూ వారి తండ్రి గారి గెలుపుకి ఎంతలా సాపడ్డా అంటే మేమిద్దరు నిలిస్తే ఎమ్మెల్యే సీట్ మీరందరూ కూడా రాహుల్కి ఇవ్వాలంటారు, నాకు వద్దంటారు. ఆ టైపులో యూత్ అందరినీ కూడా దోచుకున్నాడు. అదేవిధంగా డౌన్ టు ఎర్త్, వాడికి వచ్చి చాలా తిమురుగా బిహేవ్ చేసేది, కూగా నడుచుకునేది, పెద్దల్ని ఒక మాదిరిగా చూసేది ఉండదు. వాడు ఎంత ఉన్నా కూడా చాలా ఒబీడియంట్గా ప్రతి ఒక్కరిని కూడా అన్న తమ్ముడని కలుపుకొని బ్రహ్మాండంగా చేసుకుంటాడు. మీరు ఇక్కడ పడుకోమంటే పడుకుంటాడు, మీతో బట్టి ఎక్కడ తినమంటే తింటాడు. అదేవిధంగా అందరితో కలిసిపోతాడు. ఈజ్ అ లవ్లీ చైల్డ్. నాకు దేవుడు ఇచ్చిన మొదటి చైల్డ్. చాలా బ్రహ్మాండమైన వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. వీళ్ళ అందరికీ నస్తుంది. ఈవెన్ మెడికల్ కాలేజ్ 200 మంది ఉంటే 100 మంది అమ్మాయిలు వీడికి నస్తుంది. ఆ విధంగా ప్రతి ఒక్క గుండెని దోచుకున్న నా పెద్ద కుమారుడు బర్త్డేకి మీరందరూ కూడా వచ్చి మీ అభిమానం ఇచ్చిన దానికి, ఇక్కడ ఇచ్చేసిన అంత పెద్దలందరూ కూడా వాళ్ళ బ్లెస్సింగ్ ఇచ్చిన దానికి, వాళ్ళందరూ కూడా బిజీ షెడ్యూల్లో ఉంటే కూడా, ప్రోగ్రాంలో ఉంటే కూడా నా పిలుపుకు రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ ప్రోగ్రాం అన్ని కూడా పక్కన పెట్టి నా కోసం వచ్చిన ప్రతి అభిమాన హృదయానికి, నా తోటి శాసనసభ్యులకి, సీనియర్లకి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. బాధ్యత కలిగిన వ్యక్తి, గతంలోనే అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వైద్య వృత్తిలో ప్రపంచంలోనే పేరెన్నికగన్న టాప్ 10లో ఒక గొప్ప వ్యక్తిగా చలామణి అవుతూ ఎంతోమంది వేలాది మందికి సంతానం ప్రాప్తం కలిగిస్తూ మన నియోజకవర్గానికి ఒక మంచి యంగ్ ఐకాన్ని పంపించారు. వారికి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ సందర్భంలో మేము ఎన్నికల్లో తిరుగుతూ ఉన్నప్పుడు మరలా రాహుల్ నాకు పరిచయం అవటం, నిజంగా కూడా రాహుల్ అమికబుల్ యంగ్ డైనమిక్ పర్సనాలిటీ, ఆయనలో ఉన్న మంచితనం మాకందరికి, నాకు ముఖ్యంగా డెవలప్మెంట్కి కానీ నాకు ముందుండి నడిపించిన, అదేవిధంగా చిత్తూరు నుంచి తరిమేసిన దొరబాబన్ గారికి, అదేవిధంగా సిఆర్ రాజన్ గారికి, మరో సోదరుడు
ఏదున్నా నాలాగా ఉండేది మాట్లాడే వ్యక్తి జగన్ గారికి, నాయకులందరికీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. గతంలో అనుకున్నారు ఇదే రిటైర్డ్ మీటింగ్ పెట్టాం గంగానెల్లూరులో. మన పెద్ద చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీటింగ్ పెట్టారు. ఆ రోజు జన ప్రవాహం ఏ విధంగా చూశారు. ఆ రోజు అందరూ అన్నారు గంగానెల్లూరు, చంద్రగిరి ఎన్ని ఓడిపోయే సీట్లయా, వీడేం గెలవబోతారా అన్నారు. కానీ మేము ఇద్దరం గెలిచి చూపించాం. మనతో ఉండి కూడా కొంచెం ద్రోహం చేశారు. ప్రైవేటు వైద్యుడి నిర్వాకంతో వైద్యం వికటించి 10 నెలల చిన్నారి మృతి చెందిన ఘటన పొంగనూరు పట్టణంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పొంగనూరు మండల పరిధిలోని నక్కబండలో ఉంటున్న సుబ్రహ్మణ్యం వెన్నెల దంపతుల కుమారుడు సాత్విక్ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో వారు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లారు. అక్కడ వైద్యుడు ఇచ్చిన సిరప్ తాగించి వెంటనే బాలుడు మృతి చెందించినట్లు కుటుంబీకులు ఆరోపించారు. దీనితో సాత్విక్ మృతదేహంతో కుటుంబీకులు ఆసుపత్రికి వద్ద ఆందోళనకు దిగారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ విషయంపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఆ టానిక్ వేసినాము, ఆ టానిక్ వేస్తానికే పిల్లలు చనిపోయినాను. బయటకు ఎత్తుకొచ్చాము టానిక్ వేస్తానికే, చూస్తే నా చేతుల్లోనే ప్రాణం పోయింది. ఇప్పుడు డాక్టర్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వేసుకోండి మొదలపల్లి కంటే చనిపోయినాడు బిడ్డకి ఎట్లా వేసుకోవడమని మేము అడుగుతుంటే, లేదు ప్రాణం ఉండిపోండి అంటే చచ్చిపోయిన బిడ్డకి ఎట్లా వేసుకోవడం, చనిపోయినాడు బిడ్డ హాస్పిటల్కి వేసుకోండి అంటే తిరుపతి గారు వేసుకోండి అంటే తిరుపతి వేసుకోండి. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 4 యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా బొక్క రామయ్య సముద్రం మండలం దయ్యాలకుంట గ్రామ సమీపంలో అర్ధరాత్రి ఒక లారీ కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 4 యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. నారప్పల నుంచి అనంతపురంకి పప్పుల లోడుతో వస్తున్న లారీ అనంతపురం నుంచి నారప్పలకు వెళ్తున్న కారు అర్ధరాత్రి సమయంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన 4 యువకులు కూడా అనంతపురం పట్టణానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతులు అంతా కూడా 24 సంవత్సరాల వయసున్న యువకులు, ఒకరు మాత్రం 18 సంవత్సరాల యువకుడిగా గుర్తించారు. బలిజీ పవన్, చాకలి పవన్, దాసరి శ్రీనివాసులు మస్తాబా పట్నంలోని స్టాలిన్ నగరికి చెందినవారు. మృతులంతా కూడా స్నేహితులు కావడంతో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎక్కడి వెళ్లినా కలిసి మెలిసి ఉండే స్నేహితులు చావుల్లో కూడా కలిసి వెళ్లారని రోదనల మిన్న అంటున్నాయి. ప్రమాద ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ జగదీష్ పరిశీలించారు. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన స్టాలిన్ నగర్లో ఉన్నటువంటి 4 యువకులు తెలుగుదేశం కార్యకర్తలైనటువంటి వాళ్ళు రాత్రి యాక్సిడెంట్కి గురికావడం జరిగింది. వీళ్ళు రాత్రి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి అనంతపురం నుంచి నార్పల వైపు వెళ్తుండగా నార్పల పరిధిలో యాక్సిడెంట్ కావడం జరిగింది. 4 అక్కడక్కడికే స్పాట్లోనే చనిపోయారు. వీరికి వీళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అలాగే వీళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ తరఫున ఏవైతే రావాలో అవన్నీ సాయం చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరొకసారి వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. మహిళను కోటేశ్వర్లు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా క్యాంటీన్లను ప్రారంభించడం జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఉంటునూరులో ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహ నూతన భవనం, మహిళా శక్తి క్యాంటీన్లను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజేషా, కొమరం భీం, ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్, మల్దీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ హలం, అసంబాద్ జిల్లా ఎస్పీ శ్రీనివాస్, ఖానాపూర్ ఎమ్మెల్యే బుజ్జ పటేళ్లతో కలిసి ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరుపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ మహిళలు వంటింటికి పరిమితం కాకుండా ఆర్థికంగా ఎదిగి కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందినట్లే లేనని తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం పేదలను ధనవంతులను
ధనవంతులను చేయడమే లక్ష్యంగా మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి జరగాలి, కొడుకులకు పట్టాలు కావాలి, ఐటీడీఏలు బలోపేతం చేయాలి. ఇక్కడ భూముల పరాయీకరణ జరుగుతుంది. మరి వివిధ వ్యాపారాలు, వివిధ కులాల పేరుతో వచ్చి వ్యాపారాలు జరుగుతున్నాయి. మా అస్తిత్వం పోతుంది. అదేవిధంగా ట్రైబల్ అమ్మాయిలను వేరే వాళ్ళు చేసుకోవడం మూలంగా కూడా భూ బదలాయింపులు జరుగుతున్నాయి అనేటువంటి అంశాలను చాలా కులంకుషంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో వ్యాపారాల ఇబ్బందులు కానీ, వ్యాపారాల ఇబ్బందులు కానీ, లేదా ఐటీడీఏ నుంచి గత 10 సంవత్సరాలుగా ఒక్క ఉద్యోగాలు కూడా రాకుండా ఉండడంతో నిరుద్యోగం పెరిగిందనేటువంటి విషయాన్ని కూడా వారు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇక్కడ వాళ్ళ ద్వారా వచ్చినటువంటి సమస్యలన్నీ మేము ఇక్కడ స్థానికంగా ఎంతవరకు పరిష్కారం అయితే అవి పరిష్కరించి తద్వారా మిగతావి సీఎం దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి జిల్లా మేడలు కానీ, సార్ మేడలు కానీ, ఊళ్ళలో ఉండే పటేలు కానీ, రాయసేంద్ర పెద్దలు కానీ వారందరూ కూడా ఈ ప్రాంతంలో మరి శాంతియుత వాతావరణం ఉండాలి. జైలులో జరిగినటువంటి ఘటన గురించి కూడా వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. ఆమెకు న్యాయం జరగాలి. మన ఏదైతే విక్టిమ్ ఉన్నారో రాజవాసి ఆడబిడ్డ, ఆమెకు న్యాయం చేయాలి. మరి గత కొన్నేళ్లుగా అందరం కలిసిమెలిసే ఉన్నాం ఇక్కడ. కానీ కొన్ని అనుచితమైనటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మేము ఆఫీసులకు వెళ్తే మాకు పనులు కాకుండా చట్టవిరుద్ధంగా వచ్చేటువంటి వాళ్ళని మాత్రం అవుతున్నాయనేటువంటి ఆవేదన కూడా వారు వ్యక్తం చేసేది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లా అంటే అమితమైనటువంటి అభిమానం, ప్రేమ. దానిలో భాగంగానే వారు ఇప్పటికీ 2 సార్లు రావడం జరిగింది. 3వసారి కూడా మరి పిఎం ప్రోగ్రామ్ సందర్భంగా రావడం జరిగింది. ఎప్పుడు కూడా ఇక్కడ సంఘాలతో కానీ, ప్రజలతో కానీ, రాయసేకలతో కానీ అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను అధికారులు మేము చర్చించి ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటాం. మరి ఆదివాసుల మీద అఘాయిత్యంలో పాల్పడినటువంటి వాళ్ళను ఖచ్చితంగా అది ఎవరైనా కానీ చట్టపరంగా శిక్షించడం జరుగుతుందని కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఇవాళ బులెటిన్ అప్డేట్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.